ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా అమ్మ గురించి. ఒకసారి మా పాప ఎంఎస్సి కోచింగ్కి నెల్లూరు వెళ్ళింది. అమ్మ సుబ్బారెడ్డి స్వామిని తీసుకొని మా పాప ఉన్న రూముకి వెళ్ళినారు. అమ్మ పాపతో, నీ పొలం బాగా పండింది బుజ్జి అన్నదట. పాపకు ఏమీ అర్థం కాకపోతే పక్క వాళ్ళు నీవు పాస్ అవుతావట అని చెప్పారట. మరుసటి రోజు రిజల్ట్స్ వచ్చింది. పాప ఫస్ట్ క్లాసులో పాస్ అయింది. ఎంఎస్సి ఎగ్జామ్ రాసి అమ్మ దగ్గరకు వెళ్ళాం. నీవు పెద్ద తలకాయవే, నీ పొలాలు బంగారం పండించావులే అని దగ్గరకు తీసుకుని ఆశీర్వదించింది అమ్మ కాంతమ్మ తల్లివారు. ఇప్పుడు పిహెచ్డి చేసి మ్యాథ్స్ లెక్చరర్గా ఎస్పీడబ్ల్యూలో పనిచేస్తుంది పాప. అమ్మ తొలిసారిగా మా ఇంటికి వచ్చినప్పుడు పూరింట్లో ఉన్నాము. ఇప్పుడు మేముండే ఇల్లు అమ్మ కాంతమ్మ తల్లి దయతో కట్టుకున్నాము. హాయిగా ఉన్నాము. ఒకరోజు మన ఆవలదొడ్డి దగ్గర అమ్మ నిలబడి, ఇక్కడే ఇల్లు కడదాము అన్నది. అమ్మ ఆశీర్వాదంతో ఆ స్థలములోనే ఇల్లు కట్టుకున్నాము. ఇల్లు కట్టినాక ఇంటికి అమ్మను తీసుకుపోవాలనుకుంటే అమ్మ ఇంటిలోకి రాలేదు. ఇది నల్లమామయ్య ఇల్లు, మనం లోనికి వెళ్ళకూడదు అని సుబ్బారెడ్డి స్వామిని లోనికి రానీయకుండా అమ్మ స్వామి ఇద్దరూ బయట కూర్చున్నారు. మాకు చాలా బాధ వేసింది. ఏమి స్వామి అమ్మ ఇలా అంటుంది అని అడిగితే, ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి, ఆయన్నే అమ్మ నల్లమామయ్య అంటుంది. 108 పుష్పాలు తీసుకుని 108 సార్లు ప్రదక్షిణ చేసి, నీదే కదమ్మా ఈ ఇల్లు అని అమ్మతో చెప్పమన్నాడు సుబ్బారెడ్డి స్వామి. స్వామి చెప్పినట్లే చేశాను నేను. వెంటనే లేచి, కాంతమ్మ తల్లి పూలహారం ఇయ్యవే అని నన్ను అడిగి తీసుకుని మెడలో అట్లా వేసుకుని మరలా ఆ పూలహారం నాకు ఇచ్చింది. ఒక్కసారి పాప పుట్టిన రోజుకని అమ్మ దగ్గరకు వెళ్ళాము. అప్పుడు పాప మెడలోని గొలుసును అమ్మ తన చేత్తో తాకి, 11 నెలలలో పప్పు బువ్వ పెడతావురా బుజ్జి అంటూ ఆకు ఒక్క చేతిలో పెట్టి, రోడ్డాకట ఉన్నాడే అబ్బాయి అన్నారు. అమ్మ చెప్పేవన్నీ నగ్న సత్యాలు, కానీ చూసేవారికి పిచ్చి కాంతమ్మ తల్లిగా కనిపిస్తారు అమ్మ. జరిగినవి ఏమైనా ఎవరికైనా చెప్తున్నా పక్కవారికి చెప్పనివ్వకుండా, నోరు మూసుకోవే మనకేం తెలియదు అని కసిరి పారేసేది. మనము మన మనసులో ఏమైనా అనుకుంటే చాలు, అమ్మ అట్టే పసిగట్టేస్తుంది. ఒక్కసారి అమ్మ దగ్గరకు వెళదాము, పూలు తీసుకుని రండి అని మా వారికి చెప్పాను. మా వారు నాతో 3 రూపాయలు పెట్టి పూలు తెచ్చిస్తే, చింపి చింపి పారేస్తుందే వృధాగా ఎందుకు అన్నాడు. అమ్మ కాంతమ్మ తల్లి దగ్గరకు వెళ్ళి అమ్మకు పూలు తెచ్చాను అని ఇచ్చాను. అమ్మ ఆ పూలను చూస్తూ, మామయ్య 3 రూపాయలు పెట్టి నాకు తెచ్చాడు పూలు అన్నది. అమ్మ అంటూ, నాకొద్దులే 3 రూపాయల పూలు అన్నది అమ్మ. అందరం పక్కపక్క నవ్వుకున్నాము. అట్లు అమ్మ మనసులోని మాటల్ని పసిగడుతుంది. అమ్మకి అందుబాటులో ఉన్నవారు ఎవరైనా సరే వాళ్ళ మనసులోని భావాలు ఇట్టే మనకు తెలియజేసేసేవారు అమ్మ కాంతమ్మ తల్లివారు. అమ్మ మనస్సు వెన్నతో సమానం. అమ్మ మాట ఆకాశమంత పీట. ఒక్కసారి ఆశ్రమం దగ్గరికి ఒక త్రాగుబోతువాడు వచ్చాడు. వచ్చి, నీ అమ్మను దమ్ముంటే నన్ను ఒక రోజంతా తాగకుండా చేయమను. దమ్ముంటే అమ్మను నేను నమ్మాలంటే నా తాగుబోతుతనాన్ని మాన్పిస్తే అప్పుడు అమ్మ, నేను అమ్మో
తేలిపోవాలి, అమ్మో నేను తేలిపోవాలి అంటాడు. 1000 రూపాయలు పందెం అంటాడు, సవాల్ అంటాడు, ఏవేవో వెల్తి మాటలు మాట్లాడి వెకిలిగా అరుస్తాడు. అప్పుడు నేను, నాయనా, అమ్మ అలా తాగకుండా చేస్తే అమ్మకు ఏమిస్తావు అని అడిగాను. 2 బస్తాల చక్కెర తెచ్చి అమ్మ కాళ్ళ ముందు పెడతాను అన్నాడు. ఇది వింటున్న అమ్మ పకపక నవ్వుకుంటుంది. అమ్మ, వాడు అలా అంటుంటే చీమ కుట్టినట్టుగా కూడా లేదు నీకు, నీవేమో నవ్వుతావు, మమ్మల్ని ఇరకాటంలో పెడతావు, ఎట్లమ్మా ఇది అన్నాను. అప్పుడు అమ్మ నవ్వుతూనే, బుజ్జి, సాంబారు పెట్టేవు కదా, ఇలా తీసుకురా అన్నది. మొత్తం సాంబారు దబరంతా తెచ్చి అమ్మ ముందర ఉంచాను. అప్పుడు అమ్మ, రే అబ్బాయి, ఇలా రా నాయనా అంది. తాగుబోతూ అలానే వచ్చి అమ్మ దగ్గర కూర్చున్నాడు. ఈ సాంబారు దబ్బర నోటికందించి, తాగు నాయన అన్నది కాంతమ్మ తల్లివారు. అతను తన 2 చేతులతో ఆ సాంబారు దబ్బరను అందుకొని చల్లార్చుకుంటూ దబర సాంబారు తాగేశాడు. అంతే, వాళ్ళ ఇంటికెళ్ళి సాయంత్రం వరకు పడుకొని నిద్రపోయాడు గుర్రు పెట్టి. సాయంత్రంగా మెలకువ వచ్చి లేచి మరలా అమ్మ దగ్గరున్న నా దగ్గరకు వచ్చి, అమ్మ దగ్గర సత్యం ఉందక్క అన్నాడు. 2 బస్తాల చక్కెర ఉదయాన్నే తెచ్చి అమ్మ దగ్గరకు తీసుకురా అన్నాను. అన్ని సంగతులు వింటున్న అమ్మ నన్ను, ఏ బుజ్జి, వాణ్ణి నా కాళ్ళు తాకమని చెప్పు అన్నారు. అమ్మ మాట వింటూనే అతను అమ్మ కాళ్ళ దగ్గరకు వెళ్ళి, పచ్చి త్రాగుబోతున్న తల్లి, నీ మహిమ నేను ఎరుగక, నీ ఆంతర్యము అర్థం కాక నేను అలా ప్రవర్తించాను తల్లి అని చంపలేసుకున్నాడు. క్షమించమని బ్రతిమలాడాడు. అట్లా తాగుబోతులు సైతం అమ్మ మనసు పసిగట్టి తాగుబోతుగాడిని సైతం మందు మాన్పించినది. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ, జై జై కాంతమ్మ, జయకారి కాంతమ్మ. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ, జై జై కాంతమ్మ, జయకారిణి కాంతమ్మ. మరువరనుకుంటాను. మీ విజయభాస్కరుడను. మరికొన్ని లీలలతో మీ ముందు ఎపిసోడ్లో మరలా కలుస్తాను.